దావీదు సియోను కొండను సియోను కోటను స్వాధీనపరుచుకున్నాడు. ఎలా? కుంటివారిని గుడ్డివారిని చంపి. దైవజనమ, శారీరకంగా గుడ్డితనం, శారీరకంగా కుంటితనం అదేమి శాపం కాదు. శారీరకంగా గుడ్డితనం, అంగవైకల్యం కలిగి బ్రతకటం అదేదో దేవుని ఉగ్రత మనుషుని మీద రావటాన్ని బట్టి కాదు. నేనంట ఆధ్యాత్మిక గుడ్డితనం, ఆధ్యాత్మిక కుంటితనం క్రైస్తవ సంఘానికి ఉండకూడదు. తమ్ముడు, ఎందుకు నీకు ఆధ్యాత్మిక గుడ్డితనం, కుంటితనం ఉండకూడదో తెలుసా? ఎందుకు వాటిని జయించాలో తెలుసా? రేపు పరలోకమని సియోను పరలోకపు పర్వతాన్ని మనం స్వాధీనపరుచుకోవాలంటే, పరలోక రాజ్యాన్ని మనం స్వాధీనపరుచుకోవాలంటే, జయ జీవితం కలిగిన వాడే దాన్ని స్వాధీనపరుచుకోగలుగుతాడు.